తెలుగు మీడియం కనుమరుగు, బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు. ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి 1వ తరగతి నుంచి 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కార్ బడుల్లోనూ 6.71% పరిమితం. 2008 నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూల్లో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. రెండో తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళలో అంతా ఇంగ్లీష్ మయమే. ఇక రాను కూడా మొత్తం ఈ తెలుగన్నా మాట్లాడతారో లేకపోతే ఇంగ్లీష్ అయినా. ఇప్పటికీ అమ్మ నాన్న పోయినాయి, మమ్మీ డాడీలు వచ్చేసినాయి. ఏ ఏ చిన్నపిల్లలను పట్టుకున్నా కూడా మా మమ్మీ డాడీ అని మాట్లాడతారు తప్ప అమ్మ నాన్న అని మాట్లాడారు. స్కూళ్ళలో మొత్తం ఇంగ్లీష్ విద్యనేనట. ఆ తెలుగును దూరం పెట్టేసిరట. 10% తెలుగు. మనం తెలుగు జాతి పండుగలు, తెలుగు భాష పండుగలు చేసుకుంటాం. మనం తెలుగు జాతి గొప్పతనం, తెలుగు జాతి తీయదనం అని మాట్లాడుకుంటాం. ఇవన్నీ మాటల వరకే. స్కూల్ విషయాలకు వచ్చేసరికి, పాఠ్యాంశ విషయాలకు వచ్చేసరికి వీళ్ళ దృష్టాంతి తీయడం కాదు కదా, వేరే దేశానికి పోవాలి కదా. సో మొత్తం ఇంగ్లీష్ వైపే మొగ్గు చూపుతున్నారంట. పేరెంట్స్ కూడా అట్లనే ఉన్నారంట. పని చేయరు, తెలుగు పరీక్షలు తెలుగులో పెడితే అయిపోతుంది కదా, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా? ఎగ్జామ్స్ తెలుగులో పెట్టిరు అనుకో, అధికారికంగా ప్రభుత్వమే, వాళ్ళు ఖచ్చితంగా తెలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. 10 ఏళ్ల కింది వరకు తెలుగు మీడియం విద్యార్థులతో కలకలలాడిన బడులన్నీ ప్రస్తుతం ఆ మీడియంలో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. సర్కారు, ప్రైవేట్ ఎయిడెడ్ ఇట్లా స్కూలు ఏదైనా చదివేది ఇంగ్లీష్ మీడియమే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేళ్లపై లెక్క పెట్టాల్సిన దుస్థితి. ఈ ఏడాదిలో 1వ తరగతిలో తెలుగు మీడియం అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి. 1వ తరగతి సంబంధించిన ప్రైవేటు బడుల్లో జరిగిన మొత్తం అడ్మిషన్లలో 0.33% మాత్రమే తెలుగు మీడియం కాగా, సర్కారు బడుల్లోనూ 6.71% మంది మాత్రమే తెలుగు మీడియంలోకి అడ్మిషన్ పొందారు. ఇది లెక్క. రాష్ట్రంలో 41,628 పాఠశాలల్లో 59 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సర్కారు బడుల్లో 22,63,000 మంది, ప్రైవేటు బడుల్లో 34.52 లక్షల మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 62.738 మంది ఉన్నారు. సర్కారు బడుల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 22,63,491 మంది విద్యార్థుల్లో 4,08,662 మంది, 18% మాత్రమే తెలుగు మీడియంలో, 16,12,119 71.23% మంది ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కుద్దు లెక్క కూడా ఇచ్చేసారు. రాష్ట్రంలో మొత్తం 41,000 బడులు ఉన్నాయి. ఇందులో 59 లక్షల మంది ఉన్నారంట. దాదాపు 59 లక్షల మంది ఉంటే ఇంట్లో తెలుగు చదివేతోళ్ళు ఎంత అంటే 16 లక్షలు. 59 లక్షల మందికి 16 లక్షల మంది మాత్రమే తెలుగు చదువుతున్నటువంటి పరిస్థితి. ఇంకోటి, పిల్లలకు మాతృభాష నేర్పించండి, సృజనాత్మక ఆలోచనకు మాతృభాషే కీలకం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తెలుగు సృజనాత్మక మార్పుకు మాతృభాషే కీలకం. తెలుగు మొత్తం తెలుగు నేర్చుకునే గ్రాఫ్ మొత్తం పడిపోయింది. అసలు స్కూళ్ళలో తెలుగు నేర్చుకునేది అక్కడ, మొదలయ్యేదే అక్కడ కాబట్టి స్కూళ్ళలోనే తెలుగు పడిపోయినట్టు పరిస్థితి. ఇక బస్సు బోర్డులు, ఇక ఎక్కడైనా కూడా మొత్తం ఇంగ్లీష్లోనే రాసి పెడతారు కావచ్చు. ఎందుకంటే రాను వీళ్ళకి తెలుగు రాదు. తెలుగు రాకపోతే ఈ ఏమంటారు, రాష్ట్రాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి.